హాయ్ అండి. ఈరోజైతే టమాటా బాత్ చేస్తున్నాను పొద్దున్నే పిల్లల బాక్స్‌కి. ఇప్పుడైతే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను నేను. బియ్యం బాగా నానితే బాగుంటుంది. బిర్యానీ ఆకు చూసారా ఎంత పెద్దదిగా ఉందో. మొన్న గుడికెళ్ళినప్పుడు బనశంకర్‌లో అక్కడ ప్రతీదీ రూ. 10 వస్తువులని అమ్ముతారు. అట్లయితే ఇయి కూడా నేను తీసుకున్నాను. బిర్యానీ మసాలాలు అస్సలకి లేవు ఇంట్లో. అన్నీ అయిపోయినియి. అందుకనైతే ఒక రూ. 100 పెట్టయితే అన్ని రకాలైతే తీసేసుకున్నాను. పాచి, కస్తూరి మేతి కూడా తీసుకున్నాను. ఈ బిర్యానీ ఆకు ఎంత పెద్దదిగా ఉందో చూడండి. ఇంత పెద్ద ఆకు ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇప్పుడైతే కుక్కర్‌లో నూనె పోసేసుకున్నాను. నూనె పోసేసుకున్నాక చెక్క, లవంగం, బిర్యానీ మసాలా అంతా ఏసేసుకున్నాను. ఇవి ఇంకా దంచి ఒక్కలా ముక్కలుగాని ఏసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగొస్తుంది. అలా ఫ్లేవర్ ఎక్కువొస్తే స్కూల్‌లో బాక్స్ ఓపెన్ చేయంగానే బిర్యానీ తెచ్చావా అని అంటారంట పిల్లలు. అందుకనైతే నేను లైట్‌గానే దంచుకుని అలాగే ఏస్తున్నాను. స్కూల్‌లో నాన్ వెజ్ ఎత్తుకోబోకూడదనేది అయితే రూల్ ఉంది గదా! అందుకనైతే నేను స్మెల్ ఎక్కువగా రాకుండా అయితే దంచకుండా ఏస్తున్నాను. కొంచెం అయితే మాడిపోయింది. నూనె ఎక్కువగా వేడైపోయింది. ఒక పక్క జడేస్తా ఉన్నాను మా పిల్లలకి. ఇంకేం చేస్తాం మాడిపోయింది. అలా అని జెప్పి పారేసేదానికి అవ్వదు. ఎంత నూనె, ఎంత వేస్ట్ అవుతాయని అయితే నేనేసేసాను. చెక్క, లవంగం కదా అని. ఎర్రగడ్డ, టమాటాలు యేసుకొని బాగా ఫ్రై జేసుకోవాలి. టమాటాలు ఒక 3 అయితే తీసుకున్నాను బాగా పండినియి. బాగా టమాటాలంతా మెత్తంగా అయిపోవాలి. ఇలా మెత్తంగా అయిపోయేటప్పుడు అల్లం పేస్ట్ గూడా యేసుకోవాలి. అప్పటికప్పటికే అయితే నేను అల్లం పేస్ట్ యేసుకుంటాను. ఫ్రిడ్జ్‌లో పెడితే అదొక స్మెల్లొస్తుంది. ఆ బాక్స్ కడిగినా గూడా స్మెల్ అయితే పోదు. అలా ఉంటుంది అల్లం పేస్టు. అందుకని నేను అప్పటికప్పటికే యేసుకుంటాను. కొంచెం అల్లం పేస్ట్ యేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉండాలి. ఈ టమాటాలంతా బాగా మెత్తంగా అయిపోవాలి. ఇలా మెత్తంగా అయినాక కొంచెంగా ఉప్పేసుకోవాలి రుచికి సరిపడా. ఉప్పేసి బాగా కొంచెం సేపు మగ్గనివ్వాలి టమాటాలు. ఎంత మగ్గితే అంత కలరొస్తుంది రైస్ అంతా టమాటా బాతు. నేనైతే బాక్సులకంతా రైస్ ఐటమే పెడతాను. ఈ సాంబార్లు ఇవి ఏమన్నా పెడితే అక్కడ అప్పాలంతా కలిపి పెట్టండి అని అంటారు. అలా కలిపి పెడితే సాంబార్లు బావుండదు గదా! అన్నం అయితే మెత్తంగా అయిపోతుందని అయితే నేనైతే అన్నం సాంబార్ అయితే ఇచ్చి పంపియను. తాలింపులు గూడా తినరు మా పాపోళ్ళు. అందుకనే ఇట్లా రైస్ ఐటెమ్స్ చేస్తాను. యూట్యూబ్‌లో చూసి చాలా ఐటమ్స్ అయితే చేస్తాను నేను. ఈ టమాటా బాత్ అంటే బెంగుళూరులో చానా ఫేమస్సు. టమాటా బాతు, వాంగీ బాతు, పులిహోగరె ఇట్లాంటియయితే చానా ఫేమస్సు. కొంచెం కారంగా ఏస్తున్నాను. కొంచెం కారం గూడా ఏసాను. గరం మసాలా ఉంటే గరం మసాలా ఏసుకోవచ్చు. గరం మసాలా లేదనే నేనైతే కారం ఏస్తున్నాను. ఇప్పుడైతే బియ్యం కడిగినయి గూడా ఏసేస్తున్నాను. ఇలా కడిగేసేసి సరిపడా నీళ్ళు పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాక 2 విజిల్ రానియండి. మా వీడియోస్ గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజిల్ అయితే వచ్చేసింది. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యేదానికి 1 ఇయర్ పడుతుందంట. నాకైతే ఎంత టైం పడుతుందో తెలీదు. రైస్ బాత్ అయితే రెడీ అయిపోయింది.